నిజంగా మనకు డెమోక్రసీ అంటే ఎలా ఉండాలి అన్నట్టు ఒక ఉదాహరణ వీళ్ళిద్దరి యొక్క కలయిక మనం చూసాం. ఇద్దరు కంప్లీట్ గా పొలిటికల్ ఆపోజిట్ వింగ్స్ లో ఉన్నారు. ఎన్నికలప్పుడు ఒకరినొకరిని భయంకరంగా తిట్టుకున్నారు. అతని సిటిజన్షిప్ తీసేసి డిపోర్ట్ చేస్తాను అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్, అలాగే తన ఒక ఫ్యాసిస్ట్ అన్నటువంటి మమ్దాని, వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఈ అంశాలు ఏమి మాట్లాడకుండా హుందాగా వాళ్ళిద్దరు కర్టసీ మెయింటైన్ చేశారు. న్యూయార్క్ చాలా గొప్ప సిటీ అవుతుంది, నువ్వు గెలిచొచ్చావు కాబట్టి కంగ్రాచులేషన్స్, నీకు ఏం సహాయం కావాలో నేను ఉన్నాను, న్యూయార్క్ సిటీ చాలా సేఫ్ సిటీ అంటే క్యాంపెయినింగ్ అప్పుడు న్యూయార్క్ సిటీ అయిపోయింది, దీని కథ అయిపోయింది అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చాలా సేఫ్ సిటీ అని ఆయన చెప్పారు. మమ్దాని కూడా ఏంటంటే తప్పకుండా నేను మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే మనకు న్యూయార్క్ ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి అని మమ్దాని కూడా చెప్పారు. ఇంతలో ఒక రిపోర్టర్ అడిగారు మమ్దానిని, గతంలో నువ్వు అన్నావు కదా మరి డొనాల్డ్ ట్రంప్ ఫ్యాసిస్ట్ అని అన్నావు కదా, ఇప్పుడేమంటావు అని అడిగాడు. ఏదో కాంట్రవర్సీ తీసుకురావాలి. మమ్దాని సమాధానం ఇచ్చేదానికంటే ముందరే డొనాల్డ్ ట్రంప్ సమాధానం ఇచ్చి అనేవాడంటే హీఈస్ వెల్కమ్ టు కాల్ మీ ఫ్యాసిస్ట్ అన్నాడు. కాబట్టి నేను ఫ్యాసిస్ట్ అన్నా నాకేం పర్వాలేదు అంటే అక్కడ చాలా ఆ టెన్షన్ లేకుండా, అతనికి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా డొనాల్డ్ ట్రంప్ దాన్ని హ్యాండిల్ చేశాడు. డెమోక్రాటిక్ నన్ను ఎవరైనా అనవచ్చు, దాంతో తప్పే ఉంది అన్నట్టు దాన్ని రేషనైజ్ చేశాడు. ఇతను ఒక కమ్యూనిస్టు, ఇతను ఒక ఇస్లామిస్టు, ఇటువంటి పదాలన్నీ వాడి డొనాల్డ్ ట్రంప్ కొడుకు కూడా గతంలో ఇతను ఇండియన్స్ అందరినీ హేట్ చేస్తాడంటే అతను అగైన్ ఆడ కన్ఫ్యూషన్, హిందువులను హేట్ చేస్తాడని చెప్పి ఇండియన్స్ హేట్ చేస్తాడని చెప్పాడు వాళ్ళ కొడుకు. సో ఈ కన్ఫ్యూషన్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి హుందాగా ప్రవర్తించారు వీళ్ళిద్దరు. కాబట్టి దాని ఆధారంగా మన దేశంలో శశి థరూర్ ట్వీట్ చేసి ఇలా ఉండాలి, మనకి ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఒకరినొకరిని ఏమైనా కొట్టుకోవచ్చు, ఏమైనా తిట్టుకోవచ్చు, ఎంతైనా కష్టపడొచ్చు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టాలి, అందరు కలిసి పనిచేయాలి, ఇది బాగుంది అని చెప్పేసి అతను ట్వీట్ చేశాడు. అఫ్ కోర్స్ అది డైరెక్ట్ గా రాహుల్ గాంధీని ఇండికేట్ చేస్తుంది, మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అతను గవర్నెన్స్ ఏంటో తెలియదు, ఒక రెస్పాన్సిబుల్ ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా మధ్యలో అతను కొలంబియా, తర్వాత మనకు బ్యాంకాక్, పటాయా ఇవన్నీ తిరగడంలో ఎప్పుడైనా మధ్యలో ఫ్రీ టైం దొరికితే భారతదేశానికి వచ్చి 4 మాటలు మళ్ళీ బూతులు తిట్టేసి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు, వీళ్ళని చూసి నేర్చుకోండి అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు శశి థరూర్. డెఫినెట్ గా ఈ సివిలిటీ మెయింటైన్ చేయాలి. బీజేపీ నేతలు అదే చేస్తున్నారు. మన సోనియా గాంధీ గారిని ఎంత తిట్టినా గానీ కూడా, వాళ్ళు ఎలా తిట్టుకున్నా గానీ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో మోదీ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చారు. సోనియా గాంధీ ఆఫ్ కోర్స్ మోదీని కలవడం కూడా ఇష్టం లేదు. మనం చూసాం ప్రతి ఎన్నికల్లో 2014లో కానీ ఆ ఎన్నికల్లో గెలిచినందుకు కంగ్రాచులేట్ కూడా చేయలేదు. డెమోక్రసీ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది తప్పకుండా వాళ్ళు ఒక విధమైనటువంటి ఎక్స్ట్రీమిస్ట్. మమ్దాని ఒక ఎక్స్ట్రీమిస్ట్ అయితే ట్రంప్ ఒక ఎక్స్ట్రీమిస్ట్, కానీ అక్కడ వాళ్ళ ప్రవర్తన మాత్రం తప్పకుండా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయవచ్చు.